వెంకటేశాయ. నేను మా అబ్బాయి కలిసి జనవరి 14న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం వచ్చాము. అయితే ఇద్దరం వచ్చాం కాబట్టి ఒక బైక్ ఫెసిలిటీ అక్కడ ఉంది. తిరుపతి చుట్టుపక్కల బస్ స్టాండ్ చుట్టుపక్కల కూడా ఈ బైక్ రెంటల్స్ ఇస్తారు. సుమారు 600 రూపాయలు పర్ డే ఉంటుంది. దానికి మినిమం డిపాజిట్ కట్టాలి. అది తీసుకుని ఇద్దరు వచ్చిన వాళ్ళకి మాత్రం సులభంగా మనం తిరగడానికి అవకాశం ఉంటుంది. లోకల్ కానీ, తిరుపతి కానీ, తిరుమల కానీ, కాళహస్తి కానీ, కాణిపాకం కానీ, లోకల్ దేవాలయాలు కానీ తిరగడానికి చాలా మంచి అవకాశం. ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మేము ఆ బైక్ తీసుకుని పెట్రోల్ బంక్లో పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి. పెట్రోల్ మనం ఎంత వాడుకుంటే అంత మనమే కట్టుకోవాలి. అక్కడి నుంచి పొద్దున్నే మార్నింగే బయలుదేరి తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాం. మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నాము. అది జనవరి 15 సంక్రాంతి రోజు. ఎక్కువగా జనం ఉంటారని ఆశించాము, కానీ క్రౌడ్ నార్మల్గానే ఉంది. అయినా కూడా మేము ఆఫ్లైన్లోనే అక్కడ దర్శన టికెట్లు దొరుకుతున్నాయి. 200 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని గర్భాలయంలో ఉన్న అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాము. వెంటనే ఆ టికెట్ మీద మాకు లడ్డూలు కూడా ఇచ్చారు. మామూలుగా అయితే అమ్మవారి యొక్క సేవల వివరాలన్నీ కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ప్రతి నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకి ఓపెన్ అవుతాయి. సంబంధించి స్క్రీన్ మీద ఇవ్వబడ్డాయి. మీరు పాస్ చేసి దాన్ని చూసుకోవచ్చు. అలా సేవల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దర్శనానికి సంబంధించిన ఆఫ్లైన్ టికెట్లన్నీ కూడా ఇక్కడ దేవాలయం దగ్గరే దొరుకుతాయి. పర్వదినాల్లో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఉత్సవ కార్యక్రమాల్లో కూడా రష్ ఎక్కువగా ఉంటుంది. శుక్రవారాలు కూడా మరీ రష్ ఉంటుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత కపిల తీర్థం వెళ్ళడానికి ప్రయత్నం చేశాము. కపిల తీర్థం యొక్క ఆ సర్కిల్ చేరేటప్పటికి మొత్తం రోడ్లన్నీ కూడా బాగా రష్గా అయిపోయినాయి. ఆ కపిల తీర్థం మొత్తం కూడా బాగా రష్గా ఉంది. విచారించగా అక్కడ ఆ పితృ కార్యక్రమాల యొక్క ఎక్కువ కార్యక్రమాలు ఆ రోజు జరుగుతున్నాయని తెలిసింది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కోదండరామస్వామి దేవాలయానికి వెళ్ళాం. అది అతి ప్రాచీన, అతి పురాతనమైన దేవాలయం. ఎప్పుడు తిరుమల, తిరుపతిలో ఎంత రష్ ఉన్నా కూడా అది దర్శనం చాలా ప్రశాంతంగా అయ్యేది కోదండరామస్వామి దేవాలయం మాత్రమే. అందుకని అక్కడ దర్శించుకుని మళ్ళీ బయలుదేరాం. ఈ కోదండరామస్వామి దేవాలయం యొక్క స్థల పురాణం కూడా అక్కడ బోర్డుల మీద పెట్టబడి ఉన్నాయి. దీన్ని కూడా మీరు చదవచ్చు. కోదండరామస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ నుండి మేము తిరుపతి నడి మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్కి అతి సమీపాన ఉన్న గోవిందరాజస్వామి దేవాలయానికి వెళ్ళి గోవిందరాజస్వామిని దర్శించుకోవడం జరిగింది. చరిత్రకారులు ఇది అతి పురాతన ప్రాచీనమైన దేవాలయంగా కీర్తించారు. క్రీస్తుశకం 1130 సంవత్సరంలో రామానుజాచార్యుల వారిచే ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించబడిందని చరిత్ర చెప్తోంది. మేము వెళ్ళిన రోజున ఈ దేవాలయం రద్దీ సర్వసాధారణంగానే ఉంది. మేము స్పెషల్ దర్శనం అంటే 20 రూపాయలు. మన యొక్క మొబైల్స్ ఏమైనా వస్తువులు ఉంటే అక్కడ జమ చేసి లోపలికి వెళ్ళి దర్శించుకురావాలి. ఇక వెంకటేశ్వర స్వామి పద్మావతుల యొక్క వివాహానికి కుబేరుడు ధనాన్ని సమీకరించాడు. ఆ సమీకరించే ధనాన్ని కొల్చి అలసిపోయి ఇక్కడ గోవిందరాజస్వామి నిద్రపోతున్నట్టు మనం దర్శించుకోవడం జరుగుతుంది. మేము ఏ దర్శనం టికెట్టు లేకుండా భాగ్యనగరం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చాం. ప్రతి సంక్రాంతి కూడా ఒకేలాగా లేదని, ఒక్కొక్క సంక్రాంతికి రష్ కానీ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుందని చెప్పేసి అక్కడ లోకల్ ప్రజలు చెప్తున్నారు. మేము 3 రకాల ప్రయత్నాలు మేము చేసాం. ఒకటేమో శ్రీవాణి డొనేషన్ ద్వారా యొక్క దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసాం. డొనేషన్ చేసాము. టికెట్ చేయడానికి వితిన్ సెకండ్స్, నిమిషం లోపే, అంటే
50 నుంచి 55 సెకండ్లలోపే దర్శనం టికెట్లు అయిపోయినాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సర్వదర్శనం లేదా ఇంకోటి స్లాటెడ్ సర్వదర్శనం అనేది ఎస్ఎస్డి టోకెన్స్. ఎస్ఎస్డి టోకెన్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. మేము ఏదైతే వెళ్ళామో 15వ తారీఖు గోవిందరాజస్వామి దేవాలయంలో దర్శించుకున్న వెంటనే ఆ రోజు 12 గంటల నుంచి 3 గంటల వరకు టోకెన్స్ ఇస్తారని చెప్పారు. ఇవి 3 చోట్ల అంటే తిరుపతి రైల్వే స్టేషన్ ఎదుర్కొన్న ఉన్న విష్ణు నివాసము, శ్రీనివాసము, ఏపీలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఈ యొక్క టోకెన్లు ఇస్తారని చెప్పేసి మనకి తెలిసింది. మేము గోవిందరాజస్వామి ఆలయంలో దర్శనం చేసుకున్న వెంటనే అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాం. 10:30-11 మధ్యలో మేము ఆ యొక్క క్యూ లైన్లో ఉన్నాం. ఈ ఎస్ఎస్డి టోకెన్ ఏంటంటే నథింగ్ బట్ మన సర్వదర్శనం. అయితే ఏంటంటే స్లాటెడ్ సర్వదర్శనం కాబట్టి మ్యాక్సిమం 4 నుంచి 6 గంటలలోపు దర్శనం అవుతుంది ఈ టోకెన్ దొరికిన వాళ్ళకి. ఈ దర్శనం కోసం లైన్లో నుంచున్నాం 2 గంటల పాటు. మాకు లాస్ట్ మినిట్లో టోకెన్స్ దొరికినాయి. ఎప్పుడైనా సరే సర్వదర్శన్ టోకెన్ ఎస్ఎస్డి టోకెన్స్ ఎప్పుడు కూడా తర్వాత రోజుకు ఈరోజు ఇస్తారు. అంటే ఈరోజు టోకెన్లు ఇచ్చారంటే రేపు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట దర్శనానికి. ఈ ఎస్ఎస్డి టోకెన్కి వాళ్ళు ఎప్పుడు ఇస్తే ఒక 2-3 గంటలు ఎప్పుడు స్లాట్ వాళ్ళు టైం ఇస్తే ఈ టోకెన్స్ ఇస్తామని చెప్పినప్పుడు పొద్దునుంచి లైన్లో నిలబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పొద్దునుంచి నుంచిన వాళ్ళకి ఖచ్చితంగానే ఎస్ఎస్డి టోకెన్ దొరుకుతుంది. కొంచెం లేటుగా ఉన్నా కూడా 2-3 గంటల ముందు వాళ్ళు చెప్పిన టైంకి ఉండగలిగితే మ్యాక్సిమం దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. అలాగే ఒక 10 మంది ఉన్నామంటే ఎవరో ఒకళ్ళు వెళ్తే నడవదు. ప్రతి ఒక్క మనిషి లైన్లో నుంచుని టోకెన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లక్కీగా మాకు ఆ దర్శనం టికెట్లు దొరికిన వెంటనే మేము కాస్త ఆనందపడి మధ్యాహ్నించి భోజనం చేసి తర్వాత మా యొక్క ప్రయాణం కొనసాగించాం. ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం ఖాళీ కాబట్టి కాణిపాకం వెళ్ళాము. ఇది తిరుపతి నుంచి గంట ప్రయాణం. కాణిపాకం తిరుపతి చిత్తూరు బెంగళూరు హైవే బాగుంది. రోడ్డు కూడా చాలా బాగుంది. కాణిపాకం వెళ్ళిన రోజు సంక్రాంతి అయింది. ఆ రోజు గురువారం కాబట్టి నిజరూప దర్శనం అయింది. స్పెషల్ దర్శనంలో మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పటికి కపిల్ తీర్థం ఖాళీగా కనిపించడంతో కపిల్ తీర్థంలో కూడా ఆ స్వామిని దర్శించుకున్నాం. అక్కడి నుంచి డైరెక్ట్గా మన ఇస్కాన్ సంబంధించిన ఇస్కాన్ టెంపుల్ మేము దర్శించుకోవడం జరిగింది. అక్కడ కూడా పూర్తిగా హారతి కార్యక్రమంతో కంప్లీట్ చేశాము. ఆ రోజు జనవరి 15వ తారీఖు మా కార్యక్రమం పూర్తయింది. 16వ తేదీ ఉదయమే బయలుదేరి కొండపైనకి వెళ్ళాం. బైక్ మీదే ఘాట్ రోడ్లో వెళ్ళి పైన వసతి చూసుకుని మా లగేజ్ అక్కడ పెట్టి నందకం దగ్గర ఉన్న మినీ కళ్యాణ కట్టకు వెళ్ళాం. తలనీలారు స్వామివారికి అర్పించి అక్కడే స్నానం చేసి స్నానం గదులు ఉంటాయి. స్నానం కార్యక్రమం పూర్తి చేసుకుని హాదీరామ్ బాబాజీ వారి యొక్క జీవ సమాధి జరిగిన ప్లేస్కి వెళ్ళి అక్కడే వేణుగోపాల స్వామి మందిరంలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళటం జరిగింది. సుమారు 1 కిలోమీటర్ పైన నడవాల్సి వస్తుంది పైకి కొండ మీదకి. కొంచెం నడవగలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళటం మంచిది. అది చూసుకుని తిరిగి మేము అక్కడ ఆయన దర్శించుకున్న తర్వాత భోజనం చేసి 4:30 ఆ సమయంలో ఎస్ఎస్డి టోకెన్ లైను ఏటీజీహెచ్ ప్లేస్ నుంచి మేము ఎంటర్ అవ్వడం జరిగింది. 4:30కి ఎంటర్ అయిన తర్వాత రాత్రి 9:30 కల్లా మా యొక్క దర్శనం పూర్తయింది. తర్వాత అదే రోజు రాత్రి అక్కడే బస చేసాం. తెల్లవారుజామున 17వ తారీఖు శనివారం నాడు కాళహస్తి అక్కడ రాహుకేతు పూజకి మామూలు దర్శనానికి కూడా విపరీతమైన రష్ ఉంది. రాహుకేతు పూజకైతే 500 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా టికెట్లు ఉన్నాయి. మేము 1,500 టికెట్ తీసుకుని కేతు పూజ చేయించుకున్నాం. 2,500, 5,000 టికెట్లకి మాత్రం అంతరాలయంలో చేశారు. మిగిలిన టికెట్లన్నీ కూడా దేవాలయంలో ఉన్న మండపాల్లో రాహుకేతు పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మేము పూజ పూర్తి చేసుకుని తిరిగి తిరుపతికి వచ్చేసాము. మాకు వందే భారత్ ట్రైన్ కి మేము మళ్ళీ హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. అందుకని మేము ఇమీడియట్ గా రైల్వే స్టేషన్ కి చేరిపోయాం.
చిన్న విన్నపం ఏంటంటే దర్శనం టికెట్ కానీ సేవా టికెట్లు కానీ లేకుండా తిరుపతి ప్రయాణం మాత్రం పెట్టుకోవద్దని నా విన్నపం. ఎందుకంటే కుటుంబాలతో వచ్చేటప్పుడు పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వసతి టికెట్లు అన్నీ ఉంటేనే దీనికి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే కొంచెం హుషారుగా వయసులో ఉన్న వాళ్ళైతే సర్వదర్శనానికి వెళ్ళదు, లేదంటే SSD టోకెన్ తీసుకుని వెళ్ళదు. మేము బస్ స్టాండ్ పక్కనే ఉన్న PLR రెసిడెన్సీ అనే హోటల్లో ఉన్నాం, సెంటర్ పాయింట్. అక్కడి నుంచి టిఫిన్కి లంచ్కి మాకు PS4 అనే హోటల్ హైజీనిక్గా ఉంది, అక్కడ చేసాం. ఏంటంటే ఈ నెల నుంచే జనవరి 9వ తారీఖు నుంచే శ్రీవాణి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి మార్చారు. శ్రీవాణి డొనేషన్స్ మనం చేయడానికి ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, అది ఇబ్బంది ఏం లేదు, అది యాక్సెప్ట్ చేస్తోంది. కానీ శ్రీవాణి డొనేషన్ చేసిన తర్వాత టికెట్లు వితిన్ సెకండ్స్ 60 సెకండ్ లోపే అయిపోతున్నాయి. కాబట్టి శ్రీవాణిని బేస్ చేసుకుని మాత్రం మీరు అయిపోతుందనే ఉద్దేశంతో మాత్రం ప్రయాణం పెట్టుకోవద్దు. శ్రీవాణిది ఆన్లైన్ కంటే ఆఫ్లైనే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇది TTD బోర్డు వాళ్ళని కూడా మనం ఒక సలహా ఇస్తేనే మంచిదని నా అభిప్రాయం.